సో అనాలిసిస్ వల్ల పని ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో దాని యొక్క క్వాలిటీని చూడాలి కదా. బేసిక్ గా ప్రిపేర్ చేసినప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అంటే యాజ్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వి యూజువల్లీ అడ్మినిస్టర్ ఇన్ టు ది బాడీ, అంటే ప్రతిదీ బాడీలోకి వెళ్తుంది కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ ది డ్రగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే మనకి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో అందులో మీకు ఫార్మస్యూటికల్ అనాలిసిస్ స్పెషలైజేషన్ వాళ్ళు, అనాలిసిస్ స్పెషలైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు మరి అంటే దే అనలైజ్. అనాలిసిస్ ఈజ్ టు అనలైజ్. అనలైజ్ అంటే ఏం అనలైజ్ చేస్తారు, ఏం అనలైజ్ చేయాలి ఒక పర్టికులర్ డ్రగ్ కి సంబంధించి? ప్యూరిటీ అనలైజ్ చేయాలి, ప్యూరిటీ అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ అనలైజ్ చేయాలి. సేఫ్టీ, ఎఫికసీ, సేఫ్టీ అండ్ వాటర్ బై కేఎఫ్. సరే అండి, ఏంటండి? అస్సే అండ్ వాటర్ బై కేఎఫ్. ఓకే ఓకే ఓకే, నేను చెప్తాను. సేఫ్టీ అండ్ ఎఫికసీ అనేది దిస్ కమ్స్ అండర్ ఫార్మకాలజీ, నాట్ కమ్స్ అండర్ అనాలిసిస్. ఓకే, అంటే ప్యూర్ గా మాట్లాడితే సేఫ్టీ ఎఫికసీ చూడడం ఒక పర్టికులర్ డ్రగ్ కి అనేది అది దేని కింద వస్తుందంటే కైండ్ ఆఫ్ ఫార్మకాలజీ కింద వస్తుంది. బట్ యాక్చువల్ గా అనాలిసిస్ వాళ్ళు చేసేది ఏంటి, అనలిస్ట్ ఆర్ అనలిటికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అనలైజ్, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో యాక్చువల్ గా అనాలిసిస్ 2 టైప్స్ అండి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఓవరాల్ అనాలిసిస్ కి నేను చెప్పేది వాట్ ఎవర్ యూ టేక్ అన్నిటికీ కలిపి నేను ఒకటే దగ్గర చెప్తున్నాను. సో యాక్చువల్ గా అనాలిసిస్ చేయడానికి రీజన్ ఇది. సో విత్ ఎనీ ఆఫ్ ది అనలిటికల్ టెక్నిక్ యూ విల్ గెట్ 2 కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకటి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఇంకొకటి క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో వాట్ ఈస్ క్వాలిటేటివ్? determine purity. ఇప్పుడు ఒక 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 పర్టికులర్ ఒక వైట్ కలర్ సబ్స్టాన్స్ నేను మీకు ఇచ్చానండి, ఒక వైట్ కలర్ పౌడర్ నేను మీకు ఇచ్చాను, ఒక వైల్ లో ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒకరికి ఇస్తే అప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఏం అడుగుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం డ్రగ్ అని అడుగుతాడు, వాట్ ఇట్ ఈస్. అవునా? అంటే దీని మీద లేబుల్ లేదు, దానికి స్ట్రక్చర్ లేదు, ఏం లేదు, ఏం తెలియదు, జస్ట్ ఒక వైట్ కలర్ పౌడర్ ఇచ్చాడు. ద వైట్ కలర్ సాలిడ్ పౌడర్ మైట్ బి ఏ చాక్ పౌడర్. మామూలుగా చాక్ పీస్ పౌడర్ కూడా అలాగే ఉంటుంది, మామూలుగా ఫేస్ పౌడర్ కూడా అలాగే ఉంటుంది, డస్ట్ పౌడర్ కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫార్మస్యూటికల్ డ్రగ్స్ మోస్ట్ ఆఫ్ దే ఆర్ లైక్ ఇన్ వైట్ ఇన్ కలర్ అండ్ దే ఆర్ లైక్ అవైలబుల్ యాజ్ అ సాలిడ్ పౌడర్. సో అలాంటప్పుడు ఒక అన్నోన్ కాంపౌండ్ నేను మీకు ఇచ్చినప్పుడు మీకు ఫస్ట్ అరైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు అనలైజ్, అంటే దాన్ని అనలైజ్ చేసే ప్రాసెస్ లో మీకు ఫస్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇట్ ఈస్. అసలు అది ఏంటి, ఈ వైట్ కలర్ సబ్స్టాన్స్ ఎవరు? ఓకేనా? సో దానికి ఆన్సర్ వచ్చింది అనుకోండి, దానికి ఎవరైనా ఆన్సర్ చెప్తే ఇది సో అండ్ సో అని, ఇది సో అండ్ సో అని ఎవరైనా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అవుతుంది? అది దట్ కమ్స్ అండర్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? ఓకే, ఇది వచ్చేసి పారాసిటమాల్ అని చెప్పారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, అదొక ఇన్ఫర్మేషన్, అది క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ కమ్స్, ఓకే ఇది పారాసిటమాల్ అయితే హౌ మచ్, ఎంత ఉంది? హౌ మచ్ ఈజ్ ఇట్? దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పారనుకోండి, ఎనీ ఫార్మస్యూటికల్ అనలిటికల్ టెక్నిక్ మనకి లిస్ట్ ఆఫ్ టెక్నిక్స్ లో ఎవరైనా ఏదో చేసి హౌ మచ్, అది ఎంత ఉంది అంటే క్వాంటిటీ, హౌ మచ్ అంటే ఏంటి, క్వాంటిటీ చెప్పారనుకోండి, దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నోన్ యాజ్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్. సో ఒక అన్నోన్ శాంపిల్ మీకు ఇస్తే, ఒక ఫార్మస్యూటికల్ అనలిస్ట్ కి ఇస్తే, మీరు ఏది ఇచ్చినా కూడా ఆ అనలిస్ట్ చేయాల్సినవి రెండే 2 వర్క్స్. ఒకటి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ని డిరైవ్ చేయాలి, నెక్స్ట్ కమ్స్
క్వాంటిటేటివ్ Quantitative. ఇన్ఫర్మేషన్ ని డిరైవ్ చేయాలి. సో ఎనీ అన్నౌన్ డ్రగ్ కి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్, క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 100% ఇన్ఫర్మేషన్. ఆ కాంపౌండ్ గురించి మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు లెక్క. దిస్ ఇస్ వాట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ డస్. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ లో మనం చేసేది ఇదే. ఇంకా బోత్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, ఎక్కడ అనాలిసిస్ వచ్చినా ఈ రెండు టర్మ్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, ఇట్స్ నథింగ్ బట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది ఎనీ ఆఫ్ ది కాంపౌండ్. ఓకేనా? ఇప్పుడు మరి ప్యూరిటీ అనేది దేని కింద వస్తుంది? క్వాలిటేటివ్ కింద వస్తుందా, క్వాంటిటేటివ్? అది ఓవరాల్ గా అనాలిసిస్ కింద వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వెరీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ. అంటే మీకు ప్యూరిటీ అంటే ఒక రకమైన ఐడియా ఉండొచ్చు, బట్ మీరు సబ్జెక్ట్ వైజ్ గా వెళ్తే మాత్రం బిట్ కన్ఫ్యూజింగ్. అది క్వాలిటేటివ్ కింద రావచ్చు, క్వాంటిటేటివ్ కింద కూడా రావచ్చు బేసిక్ గా. ఓకేనా? బట్ మోర్ ప్రిడామినెంట్లీ ఇట్ కమ్స్ అండర్ క్వాలిటేటివ్ కింద వస్తుంది. ఓకే, ఈ ప్యూరిటీ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ కిందనే వస్తాయి బేసిక్ గా. క్వాంటిటీ, క్వాలిటీ, అక్యురసీ, ఓకే, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మీకు అనాలిసిస్ లో కామన్ గా వస్తాయి. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. ఓకే, సో ఇప్పుడు ఒక అన్నోన్ కాంపౌండ్ ఏ ఇచ్చాడు. ఏ అనేది పారాసిటమాలా, ఐబుప్రోఫెనా, లేకపోతే జెమ్సిటబినా, లేకపోతే ఫ్యూరసమైడా, ఏది అనేది చెప్తే అది క్వాలిటేటివ్. దాని తర్వాత నెక్స్ట్ ఎంత, హౌ మచ్ అంటే వెయిట్ ఎంత ఉంది, లేదంటే క్వాంటిటీ ఎంత ఉంది. ఆ క్వాంటిటీని మీరు కన్వర్ట్ చేస్తే మీకు ప్యూరిటీ వస్తుంది. యాక్చువల్ గా క్వాంటిటీ నుంచి మీకు ప్యూరిటీ వస్తుంది. ఐ మీన్ టు సే, ఇప్పుడు ఈ పౌడర్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పౌడర్ ఒక 50 mg ఉందనుకుందాం. బట్ ఈ 50 mg ఉంది అంటే 50 mg పారాసిటమాల్ ఉందని కాదు, అంతేనా? క్వాంటిటేటివ్ అంటే నా అర్థము దాని వెయిట్ చూడడం కాదు, వేయింగ్ మిషన్ మీద వెయిట్ చూడడం కాదు, ఆ డ్రగ్ క్వాంటిటీ ఎంత ఉందని నా అర్థం. ఇప్పుడు ఈ వైట్ కలర్ పౌడర్ లో ఇట్ మే కంటైన్ ఒరిజినల్ పారాసిటమాల్, ఇట్ మే ఆల్సో కంటైన్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డోలో టాబ్లెట్ ని ఒక డోలో టాబ్లెట్ తీసుకుంటే దీన్ని పౌడర్ చేస్తే ఆ పౌడర్ లో ఓన్లీ పారాసిటమాల్ ఉన్నట్ట చెప్పండి? ఇప్పుడు కూడా ఉంటాయి. డోలో డోస్ ఎంత, 650 mg. ఇప్పుడు క్వాంటిటేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు సరే, డోలో 650 టాబ్లెట్ కి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అంటే అందులో ఉన్న వైట్ కలర్ టాబ్లెట్ ఎవరు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా? డోలో టాబ్లెట్ కి ఎస్, పారాసిటమాల్ అనేది మీ ఆన్సర్, అది క్వాలిటేటివ్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అంటే ఒకవేళ పారాసిటమాల్ ఉంటే ఎంత ఉంది అని అన్నాడు. అప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకవేళ లేబుల్ ఉంటేనేమో ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకవేళ లేబుల్ లేదు, ఒక ఎంటీ టాబ్లెట్ ఇచ్చాము, అప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టా లేనట్టా? క్వాంటిటేటివ్ కి సంబంధించి లేనట్టు. అదెందుకు సార్? మరి ఆ టాబ్లెట్ ని వే చేయొచ్చు కదా, వే చేస్తే అది ఎంత వెయిట్ ఉందో అంత రాయొచ్చు కదా అంటే లేదు, ఆ వెయిట్ లో ఓన్లీ పారాసిటమాల్ వెయిట్ ఉండదు, ఆల్వేస్ ఎ డోసెస్ ఫార్మ్ అలాంగ్ విత్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వెయిట్ కూడా ఉంటది కాబట్టి ఇప్పుడు క్వాంటిటేటివ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది, అంతేనా? క్వాంటిటేటివ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 టాబ్లెట్ అని ఎవరైనా ఓపెన్ చేసి ఇస్తే ఇది డోలో టాబ్లెట్ లాగానే ఉంది అంటే మీరు నమ్ముతారా ఇది పారాసిటమాల్ అంటే? నమ్మడానికి ఉందా? నమ్మడానికి లేదు. సో అనాలిసిస్ లో అనలిస్ట్ల పని ఏంటంటే మీరు ఒక టాబ్లెట్ ని అట్లా ర్యాండమ్ గా తీసుకుపోయి ఇస్తే అందులో ఎవడున్నాడో చెప్పాలి. లెట్స్ సే నేను పారాసిటమాల్ అని చెప్పిన, మామూలుగా గాల్లో చెప్పిన, అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ప్రూఫ్ ఏంటి అని అడుగుతాడు. ఇది పారాసిటమాల్ అని ప్రూఫ్ ఏంటి అని అడుగుతాడు. సో వెన్ యూ ప్రొవైడ్ ఎ ప్రూఫ్, దెన్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ అ పారాసిటమాల్, అప్పుడు వేసుకుంటా. నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు రెడ్డీస్, అరబిందో, డిఫరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ దే క్లెయిమ్, వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు? 650 mg ఉందని క్లెయిమ్ చేస్తున్నారు లేబుల్ మీద. మరి నిజంగా 650 mg ఉందని మీకు తెలుసా? లేదు సార్. డోలో 650 టాబ్లెట్ స్ట్రిప్ ఉంటే అందులో టాబ్లెట్స్ ఉంటే వాడు లేబుల్, ఎవరండి అది? మ్యూట్ చేసుకోండి అందరూ, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. ఇందులో ప్రతి టాబ్లెట్ 650 mg
ఈచ్ టాబ్లెట్ కంటైన్స్ 650 mg ఆఫ్ పారాసిటమాల్ ఐపి అని ఇస్తాడు. లేబుల్ చూసారా ఎప్పుడన్నా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని? ఇప్పుడు Yes, sir. 650 mg అంటే ఇందులో 650 ఉందని గ్యారంటీ ఇచ్చినట్టేనా వాడు? అంతే కదా? అంతే Yes, sir. Yes, As sir. per మరి label. Okay. మరి కొంచెం కకృతి పడి వాడు ఒక్కొక్క టాబ్లెట్ లో ఒక 2 mg తగ్గించుకుంటూ పోయాడు అనుకోండి, అప్పుడు వాడు ఒక లెట్స్ సే ఒక పెద్ద బ్యాచ్ ఫామ్ చేసినప్పుడు వాడు చాలా మనీ సంపాదించచ్చు కదా. సో వాడు కరెక్ట్ గా 650 mg చేసిందని మనకి గ్యారంటీ ఏంటి? ఒకవేళ వాడు వేయకపోతే నీకు ఫార్మసిటికల్ రెస్పాన్స్ వస్తుందా? నీకు ఆ డిసీజ్ అనేది క్యూర్ అవుతుందా? సరే పారాసిటమాల్ అంటే పక్కన పెడదాము. యాంటీ క్యాన్సర్ లాంటి డ్రగ్స్ చాలా కాస్ట్లీ డ్రగ్స్ ఉంటాయి. అలాంటి వాటిలలో ఒక 0.5 mg తీస్తే మీకు తెలుస్తుందా? తెలియదు కదా. సో అందుకే అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మసిటికల్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అక్కడ మీకు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రెండు కన్ఫర్మ్ చేస్తారు. నిజంగా ఇది పారాసిటమాలా? కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎస్ ఇది పారాసిటమాలే, ఇది పారాసిటమాల్ స్ట్రక్చరే అని ప్రూవ్ చేస్తారు క్వాలిటేటివ్ లో. నెక్స్ట్ నిజంగా డోస్ లో లేబుల్ క్లెయిమ్ 650 అంటున్నాడు. నిజంగా 650 ఉందా లేదా అని హీ విల్ డూ సమ్ పర్టికులర్ అస్సే ఎక్స్పెరిమెంట్. చేసిన తర్వాత వాడు చెప్పిన 650కి 650 వస్తే ప్యూరిటీ ఎంత చెప్పండి? 100% purity. 100% ప్యూరిటీ. ఇప్పుడు చెప్పండి క్వాంటిటీ నుంచి ప్యూరిటీ వచ్చిందా? Yes. వచ్చింది. ఇలా Sir. అనాలిసిస్ లో మనము విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ టోటల్ గా క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ వస్తుంది. క్వాలిటేటివ్ లో అల్టిమేట్ గా వచ్చే ఆన్సర్ హూ ఇస్ దిస్ అంటే వాడు ఏ పర్టికులర్ ఫార్మసిటికల్ డ్రగ్ పారాసిటమాల్ ఐబుప్రోఫెన్ ఏది అనేది వస్తుంది విత్ ప్రూఫ్. మళ్ళీ నెక్స్ట్ హౌ మచ్ మీరు ఇచ్చిన పౌడర్ లో, ఇచ్చిన టాబ్లెట్ లో, ఇచ్చిన డోసెస్ ఫామ్ లో రియల్ గా ఎంత ఉంది అనేది క్వాంటిటేటివ్. సో ఈ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కి మనకి ఓవరాల్ గా ఫార్మసిటికల్ అనాలిసిస్ సబ్జెక్ట్ ఉంది. ఫార్మసిటికల్ అనాలిసిస్ ఇస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ, ఇదంతా చేయడానికి చేసే ప్రాసెస్ లో దే ఇన్వెంటెడ్ సో మెనీ టెక్నిక్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ లో దే ఇన్వెంటెడ్ సో మెనీ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ అన్ని వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక క్లాసిఫై చేయాలని, కేటగరైజ్ చేయాలని దే ఆర్ డివైడెడ్ ఇంటూ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్, క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అండ్ ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్స్ అని 3 డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. క్లియరా? Yes, sir. అగైన్ ఇట్స్ లైక్ ఎ స్టోరీ. మళ్ళీ ఇది స్టోరీ లాగానే నేను మీకు చెప్తున్నా, అలాగే గుర్తుపెట్టుకోండి. అసలు స్పెక్ట్రోస్కోపీ కింద మీకు ఏమేమి తెలుసు? అనలిటికల్ టెక్నిక్స్ చెప్పండి. స్పెక్ట్రోస్కోపీలో IR, UV, UV, స్పెక్ట్రోస్కోపీలో ఎగ్జాంపుల్స్ యూవి, ఓకేనా? యూవి విజిబుల్, ఐఆర్, NMR. NMR, ఎంఆర్, మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఓకే, నెక్స్ట్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిమెట్రీ, నెక్స్ట్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఇవన్నీ బీఫామ్ లో చదివినట్టు గుర్తుందా? yes, sir. ఎన్ని టెక్నిక్స్? ఓన్లీ స్పెక్ట్రోస్కోపీలో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి? ఇప్పుడు గ్రేడ్ లెవెల్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి ఈ టెక్నిక్స్ ఒక్కొక్కటి చదవాలంటే అసలు చాలా డిఫికల్ట్ అది. ఇప్పుడు ఈ యూవి అనే టాపిక్ లో చాట భారతం అంత ఉంటుంది. యూవి ఎక్కడెక్కడ మనం అడుగులు వేయాలి అనేది బాగా తెలిసి ఉండాలి. అంటే ఏ ఏరియాని ప్రాపర్ గా చూడాలి. మెయిన్ గా మనము ఫార్మస్యూటికల్ అనాలిసిస్ కి మీకు మేజర్ గా క్వశ్చన్స్ వచ్చేవి ప్రతి టెక్నిక్ యొక్క ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి మీకు. సింగిల్ లైన్ ప్రిన్సిపల్. లెట్స్ సే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐఆర్? ఇంతే. వైబ్రేషన్. నేను చెప్తాను ఆప్షన్స్: అబ్జార్ప్షన్, ఎమిషన్, స్కాటరింగ్, డైఫ్రాక్షన్. scattering, Diffraction. Absorption. ఓకే, ఐఆర్ Observe. టాపిక్ చెప్పాలంటే, ఒక ఐఆర్ టాపిక్ చెప్పాలంటే ఓకేనా, ఒక రోజు పట్టిద్ది. దగ్గర దగ్గర 8-9 గంటలు పట్టిద్ది ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే, ఎంఫాన్ లెవెల్ లో చెప్పాలంటే. ఐఆర్ నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని ఒక్కటే, వాడు కూడా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాడు.
8 గంటల క్లాస్ లోకి వెళ్ళి క్వశ్చన్ అడగడు. నేను మిమ్మల్ని ఎన్హెచ్ స్ట్రెచింగ్ వాల్యూ ఎంత, ఓహెచ్ స్ట్రెచింగ్ ఎంత, ఓహెచ్ బెండింగ్ ఎంత, సి డబుల్ బాండ్ ఓ స్ట్రెచింగ్ ఎంత, ఇవన్నీ ఉన్నాయా మీకు బీఫాన్ లో? చదువుతామా? మీకు రవిశంకర్ లో ఒక బాక్స్ వేసి ఉంటుంది తెలుసా, స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ వైబ్రేషన్స్ అని. అందులో నుంచి న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. Yes, sir. ఆ న్యూమరికల్ వాల్యూస్ అడగలే నేను మిమ్మల్ని. అడిగింది ఏంటి తెలుసా, ఐఆర్ కి బొట్టు లాంటిది అది. ఐఆర్ ప్రిన్సిపల్ అడిగిన. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటది. ఐఆర్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? అబ్జార్ప్షన్. అయిపోయింది. సో ప్రిన్సిపల్ ఖచ్చితంగా ప్రతి టెక్నిక్ కి ప్రిన్సిపల్ మీకు గుర్తుండాలి. అది కవర్ చేస్తాము. నెక్స్ట్ ఏం ఇంపార్టెంట్? ఇన్స్ట్రుమెంటేషన్ ఇంపార్టెంట్. Instrumentation. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ లో కూడా మొత్తం అవసరం లేదు. కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని చాలా స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూవి విజిబుల్ తీసుకుంటే మోనోక్రోమాటర్ విన్నారా పేరు? Yes, sir. Yes. మోనోక్రోమాటర్ విన్నారా? Yes, sir. సో ఇట్లాంటి కొన్ని బేసిక్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉండేవి కొన్ని మనం కవర్ చేసుకోవాలి. ఓకేనా? కవర్ చేసుకొని ఆ మోనోక్రోమాటర్ లేదంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ పార్ట్ ఏ టెక్నిక్ కి సంబంధించి అని అడుగుతాడు. సో మీకు ఒక ఓవర్ వ్యూ ఇన్స్ట్రుమెంటేషన్ ఐడియా ఉండాలి. జస్ట్ ఓవర్ వ్యూ. మళ్ళీ మోనోక్రోమాటర్ అంటే దాంట్లో ఇండివిజువల్ గా జినాను, యూవి ఇట్లా ఉంటాయి చాలా. అవన్నీ అవసరం లేదు. మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఒక జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా ఐడియా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్ ఎందులోకి వెళ్ళి వస్తాయి చెప్పండి? ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనాలిసిస్. ఇంకా అనాలిసిస్ లో ఇన్ని టెక్నిక్స్ ఉంటే ఏది ఎక్కడ దేనికి వాడాలనేది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ విల్ ట్రై టు గివ్ ద ఫైనల్ నోట్స్. ఒక టెక్నిక్ తీసుకొని దాని కింద ఒక 5 to 10 పాయింట్స్, అంతకు మించి ఇవ్వను. ఆ 10 పాయింట్స్ లో మీకు ప్రిన్సిపల్, ఇన్స్ట్రుమెంటేషన్, అప్లికేషన్, లేదు అంటే దానికి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి కవర్డ్. దాన్ని మీకు చాలా కన్సైజ్ చేసి మీకు మెటీరియల్ ఇస్తా క్లాస్ అయ్యాక. క్లియరా? ఓకే Yes, sir. ఓకే సరే. మళ్ళీ ఫార్మకాలజీలో ఫండమెంటల్స్ వేసుకొని మనం ఎలాగైతే అన్నిటినీ ఓవరాల్ గా కవర్ చేసామో, ఇక్కడ కూడా ఇండివిజువల్ టెక్నిక్ ని తీసుకొని చదవడానికి లేదు. ఓకేనా? ఇండివిజువల్ గా టెక్నిక్ నేను ఎక్కడ కూడా యూవి పెట్టను, ఎక్కడ విజిబుల్ పెట్టను. మళ్ళా దీని అంతటికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందని నమ్ముతున్నారా? ఫార్మకాలజీ బేసిస్ గా చూస్తే ఓన్లీ కాలేజీలనే పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? ఎక్కడైనా ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మొత్తము ఇదంతా స్ప్రెడ్ అయి ఉంటది. సో మళ్ళీ మనం ఎక్కడ ఆ రూట్ కాజ్ అని పట్టుకుంటాం. ఆ రూట్ కాజ్ పట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఎట్లా వస్తాయో చూడండి, అవే వస్తాయి వచ్చినట్టు. ఓకే, ఇది క్లియర్. ఇది స్పెక్ట్రోస్కోపీ. ఇంకొకటో రెండో మిస్ అయితే అవి వస్తాయి, పక్కన పెట్టండి. నెక్స్ట్ అనాలిసిస్ లో ఇంకో మేజర్ పార్ట్ క్రోమటోగ్రఫీ. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, చెప్పండి. పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, పేపర్ కాలర్ క్రోమటోగ్రఫీ, క్రోమటోగ్రఫీ, పిఎల్సి, పేపర్ క్రోమటోగ్రఫీ, హై లిక్విడ్ HPLC, స్పెక్ట్రోస్కోపీ, హెచ్పిటిఎల్సి, గ్యాస్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ. రాస్తున్నారా? LCMS రాస్తున్నారా? రాయాలి. ఇవన్నీ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. ఇవన్నీ జెల్ క్రోమటోగ్రఫీ కదా. ఉన్నారా? ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ఎంఫామ్ చేసిన వాళ్ళు ఎవరన్నా? ఓకే 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 సరే. సో స్పెక్ట్రోస్కోపీ కింద ఇవన్నీ వస్తాయి, క్రోమటోగ్రఫీ కింద ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ లకి అనాలిసిస్ అలా ఆన్సర్ చెప్పాలి మరే. ఓకేనా? సరే, ఎంతమంది చెప్తారు చూద్దాం. సో ఇవన్నీ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. ఈ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఏంటండి? జీసీఎంఎస్. ఇవన్నీ కూడా క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్. ఓకేనా? నెక్స్ట్, సో మరి స్పెక్ట్రోస్కోపీ పని ఏంటి? అనలిటికల్ టెక్నిక్. అది కూడా అనలైటికల్ అంటే అనలైజ్ సంథింగ్. అంటే ఒకడి మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, అంటే అనలిస్ట్ల పని ఏంటి తెలుసా? అనలిస్ట్లకు ఎప్పుడు డౌట్ ఉంటది ఏదైనా మెటీరియల్ ఇస్తే.
ఎప్పుడు దాన్ని అనలైజ్ చేయడానికి చూస్తాడు. నిజంగా ఇది పారాసిటమాల్ అయినా ప్రూఫ్ ఏంటి? నెక్స్ట్ ఒకవేళ పారాసిటమాల్ అయితే 650 అంటున్నాడు, నిజంగా 650 ఉందా? ప్రూఫ్ ఏంటి? ఇదే పని, అనలిస్ట్ పని ఇదే. ఓకేనా? సో స్పెక్ట్రోస్కోపీలో ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ టెక్నిక్స్ దేనికి? వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నిక్స్? చెప్పండి. క్వాలిటేటివ్, Qualitative and అన్నిటికీ quantitative. ఒకటే Quantitative and ఆన్సర్. quantitative. అన్నిటికీ క్వాలిటేటివ్, Quantitative and క్వాంటిటేటివ్, qualitative. అన్నిటికీ అంతే. మరి క్రోమటోగ్రఫీ Separation technique. సెపరేషన్ టెక్నిక్ కి, క్వాలిటేటివ్ కి, క్వాంటిటేటివ్ కి సంబంధం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అనాలిసిస్ కింద ఎందుకు వచ్చినాయి? ఇది సెపరేషన్ కదా. క్రోమటోగ్రఫీ పని ఏంటి? మీరు బీఫామ్ లో చదివిన లెక్క ప్రకారము క్రోమటోగ్రఫీ పని ఏంటి చెప్పండి? ప్యూరిఫైయా? సెపరేషన్, ప్యూరిఫికేషన్, ఇంకా చెప్పండి. ఎన్ని చెప్పండి చూస్తా. చెప్పండి. కరెక్టే మీరు చెప్పేది. సెపరేషన్, ప్యూరిఫికేషన్, క్లారిఫికేషన్, ఇంకా సరే ఇవన్నీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ వచ్చింది? క్రోమటోగ్రఫీలో సెపరేట్ చేస్తారు కదా, టీఎల్సీలో సెపరేట్ చేస్తారు కదా, కాలంలో సెపరేట్ చేస్తారు కదా, ప్యూరిఫై చేస్తారు కదా. సెపరేషన్, ప్యూరిఫికేషన్ ఓకే, క్లారిఫికేషన్ ఓకే. సో ఇన్ వాట్ వే సెపరేషన్, ప్యూరిఫికేషన్ రిలేటెడ్ టు అనాలిసిస్? అంతే కదా. ఇప్పుడు అనాలిసిస్ అంటే క్వాలిటేటివ్, అట్లయితేనే దీన్ని ఇక్కడ పెట్టాలి. అసలు క్రోమటోగ్రఫీ అనాలిసిస్ కింద ఎందుకు వచ్చింది? సెపరేషన్ టెక్నిక్స్ కింద రావాలి కదా. లెక్క ప్రకారం అయితే ఎక్కడ రావాలి? అది సెపరేషన్ టెక్నిక్స్ కింద, ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ కింద రావాలి. అనాలిసిస్ లోకి ఎందుకు వచ్చింది? అనాలిసిస్ వాళ్ళు ఇన్ఫార్మ్ అనాలిసిస్ వాళ్ళు మిమ్మల్ని చెప్పండి. To analyze the compound from a mixture. To analyze the compound from the mixture. So you have to separate the components first. So రెండు కాంబినేషన్ లో ఉంటే ఓకేనా, గుడ్ ఆన్సర్, కరెక్ట్ అండి. కాంబిఫ్లామ్ టాబ్లెట్ ఉంది, ఏముంటాయండి కాంబిఫ్లామ్ లో? Ibuprofen. కాంబిఫ్లామ్ లో ఏమేమి ఉంటాయి? Ibuprofen. ఐబుప్రోఫెన్ అండ్ పారాసిటమాల్. పారాసిటమాల్ డోస్ ఎంత? ఐబుప్రోఫెన్ డోస్ ఎంత? చెప్పండి. Paracetamol is 325. 325. వెరీ గుడ్, వెరీ గుడ్. 325 mg ఉంటుంది పారాసిటమాల్. నెక్స్ట్ ఐబుప్రోఫెన్ 400 mg. 400 mg. 400 mg? 200. 200 400? నాకు తెలిసినంత వరకు అయితే 200 mg అనుకుంటా. 200 mg. నాకు తెలిసినంత వరకు అయితే 200 mg. నేను కూడా మెడికల్ షాప్ రెండు మెడికల్ షాప్ రన్ చేశాను. ఓకేనా, నాకు కూడా ఐడియా ఉంది బ్రాండ్ నేమ్స్, డోస్లు ఇవన్నీ. ఓకే సరే, ఇది కాంబిఫ్లామ్ కదా. ఇప్పటి వరకు డోలో అది ఇది అన్నాం అంటే అందులో ఓన్లీ ఒకటే అనలైట్ ఉంది. ఓకేనా, అలాంటప్పుడు మనకి పారాసిటమాల్ ఎంత అనేది క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ చేస్తాం. ఇప్పుడు కాంబిఫ్లామ్ టాబ్లెట్ ఇచ్చింది అనుకోండి, అది కూడా వైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని పౌడర్ చేస్తే అందులో ఇదేంటి అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేదు, అది పారాసిటమాలా కాదు. దాంతో పాటు ఐబుప్రోఫెన్ కూడా ఉంది, అది కూడా వైట్ కలర్ లో ఉంది. దాని పార్టికల్ సైజ్ కూడా సేమే ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా క్వాంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు ఎంత, ఇది నిజంగా 325 ఉందా అది చెప్తున్నాడు, ఉందా లేదా కనుక్కోవాలి. ఇది 400 ఉంది లేదా 200 ఉంది కనుక్కోవాలి. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలి? సెపరేషన్. వితౌట్ సెపరేషన్ యూ కెన్ నాట్ అనలైజ్. అందుకు క్రోమటోగ్రఫీ అనాలిసిస్ లో వస్తుంది. చెప్తాను నేను మళ్ళీ దాన్ని అంతా. ఓకే నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. చెప్పండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ కింద టెక్నిక్స్ తొందరగా. ఎలక్ట్రోకెమిస్ట్రీ టెక్నిక్స్ తెలియదా? పొటెన్షియోమెట్రీ, కండక్టోమెట్రీ, కలరిమెట్రీ కాదు, కండక్టోమెట్రీ. నెక్స్ట్ ఇంకా ఆంపెరోమెట్రీ, పొటెన్షియోమెట్రీ, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పోలారోగ్రఫీ. విన్నారా ఇవన్నీ? ఎలక్ట్రోడ్స్ వస్తాయి మనకి, ఇండికేటర్ ఎలక్ట్రోడ్, గ్లాస్ ఎలక్ట్రోడ్, విన్నారా ఇవన్నీ?
పొటెన్షియోమెట్రీ, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొలారోగ్రఫీ విన్నారా వినలేదా? తొందరగా విన్నాం చెప్పండి. సార్. విన్నాం విన్నారా? సార్. ఇవన్నీ ఇదంతా మన బీఫామ్ అనాలిసిస్ సిలబస్ అంతేనా? ఇదంతా బీఫామ్ అనాలిసిస్ సిలబస్ కదా. Yes, సో sir. దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 డిఫరెంట్ కేటగిరీస్. మరి ఈ టెక్నిక్స్ మాత్రమే స్పెక్ట్రోస్కోపీలో ఎందుకు వచ్చినాయి, మరి ఇవెందుకు రాలేదు? ఒక్కొక్క దానికి ఇండివిజువల్ అప్లికేషన్ ఉంటుంది బేసిక్ గా. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ స్పెసిఫికేషన్ ఏంటంటే, మెయిన్ అప్లికేషన్ ఏంటంటే, అది ఎస్పెషల్లీ అయానిక్ నేచర్ ఉన్న సబ్స్టాన్సెస్ ని మనము క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడానికి ఎలక్ట్రోకెమిస్ట్రీ టెక్నిక్స్ ని స్పెసిఫిక్ గా వాడతాం. దాని అప్లికేషన్ అది. ఓకేనా? సో వాట్ ఎవర్ ది కాంపౌండ్స్ ఆర్ వాట్ ఎవర్ ది ఫార్మస్యూటికల్ డ్రగ్స్, ఓకే, ఆర్ ఇనార్గానిక్ డ్రగ్స్ క్యాటయాన్ having charge or having ionic nature, ఓకేనా, అలాంటి వాటిని దే ఆర్ మోర్ సూటబుల్ టు అనలైజ్ బై ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్. ఓకేనా? చార్జ్ లేదనుకోండి ఎలక్ట్రోకెమిస్ట్రీ లో చేయలేం. ఓకేనా? అదర్ టెక్నిక్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే. సో ప్రతి దానికి ప్రిన్సిపల్, ప్రతి టెక్నిక్ ఎక్కడ వాడతారు, ఈ Sir. రెండు మాట్లాడిన తర్వాత వేరే మనము ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చూసుకోవాలి. సార్ ఇది చెప్పండి. అయానిక్ నేచర్ అంటే క్యాటయాన్ ఆనయానా సార్? అవునండి, అయాన్స్ ఎన్నండి? రెండే కదా, క్యాటయాన్ ఆనయాన్ కదా. ఓకే ఓకే. సార్ లాస్ట్ వన్ ఇంకోసారి చెప్పండి. ఏది ఇదా? సార్ ఎలక్ట్రోకెమిస్ట్రీ టెక్నిక్స్ అప్లికేషన్ ఏంటంటే, మెయిన్ గా ఈ కేటగిరీ ఎందుకుందంటే, మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అన్ని డ్రగ్స్ కి సేమ్ నేచర్ ఉండదు. కొన్ని అయానిక్ ఉంటాయి, కొన్ని నాన్ అయానిక్ ఉంటాయి. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ అనుకో, స్పెక్ట్రోస్కోపీతో అనలైజ్ చేస్తాం. ఓఆర్ఎస్ అనుకో, ఓఆర్ఎస్ ఉంది, ఓఆర్ఎస్ సాచెట్ తెలుసు కదా. ఓఆర్ఎస్ సాచెట్ లో ఏముంటాయి చెప్పండి, లేబుల్ సోడియం, పొటాషియం. ఇప్పుడు ఓఆర్ఎస్ ని మీరు డయేరియా కేసులో లేకపోతే డిహైడ్రేషన్ కేసులో ఓఆర్ఎస్ వాడతారు. ఇప్పుడు ఆ ప్యాకెట్ తీసుకోగానే ఫస్ట్ వెనక్కి తిప్పాలి, ఎవ్వరు లేబుల్ చూడరు, కాంపోజిషన్ చూడాలి. కాంపోజిషన్ చూస్తే తెలుసా మీకు ఓఆర్ఎస్ కాంపోజిషన్? అందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా వస్తుంది. సోడియం ఎంత ఉండాలి యాజ్ పర్ Sodium. అసలు ఓఆర్ఎస్ కాంపోజిషన్ బేస్డ్ ఆన్ Electrolyte. WHO ఫార్ములా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం ఓఆర్ఎస్ కాంపోజిషన్ ఉంటది. అందులో ఏ సాల్ట్ ఎంత ఉండాలి, ఏ అయాన్ ఎంత ఉండాలి, NaCl ఎంత, KCl ఎంత, పొటాషియం ఎంత, సోడియం ఎంత అనేది ఉంటది. మీకు బీఫామ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటది, ఐడియా ఉందా? డిటర్మినేషన్ ఆఫ్ సోడియం ఇన్ ఓఆర్ఎస్ పౌడర్ బై ఫ్లేమ్ ఫోటోమెట్రీ. లేదు అని అంటే డిటర్మినేషన్ ఆఫ్ సోడియం బై కండక్టోమెట్రీ ఆర్ పొటెన్షియోమెట్రీ, ఇట్లా వస్తుంది బేసిక్ గా. సో అయానిక్ నేచర్ ఉంది కాబట్టి దే ఆర్ మోర్ సూటబుల్ టు అనలైజ్ బై ఎలక్ట్రోకెమికల్ మెథడ్స్. ఎందుకంటే ఇవి ఆ చార్జ్ బేసిస్ మీద చేసుకొని వర్క్ చేస్తాయి కాబట్టి. సో ఇట్లా మీకు డిఫరెంట్ మెటీరియల్ కి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ వాడాలి, దానికి సూటబుల్ అయ్యేది. అర్థమైందా? క్లియరా? క్లియరా? సో ఇప్పుడు ఈ 3 టెక్నిక్స్ ని మనము కొంచెం డీటెయిల్ గా మనం చదవాలి. సో ఏది స్టార్ట్ చేద్దాం, మీ ఇష్టం. స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేద్దామా, క్రోమటోగ్రఫీ స్టార్ట్ చేద్దామా, ఎలక్ట్రోకెమిస్ట్రీ స్టార్ట్ చేద్దామా, మీ చాయిస్. Spectroscopy, sir. ఈజీ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎలక్ట్రోకెమిస్ట్రీ. Chromatography. Electrochemistry, sir. ఓకే, నా చాయిస్ అయితే క్రోమటోగ్రఫీ ఫస్ట్ చదివితే మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది. Yes, sir. ఓకేనా? సో క్రోమటోగ్రఫీ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. తర్వాత స్పెక్ట్రోస్కోపీ చెప్పి లాస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చూసుకోవాలి, ఎందుకంటే అది లీస్ట్ పార్ట్, ఇవి మేజర్ పార్ట్. బేసిక్ గా స్పెక్ట్రోస్కోపీ చెప్పాలి ఫస్ట్ యాక్చువల్ గా, కాకపోతే సరే అది కొంచెం మీకు అర్థం కావాలంటే, మీకు మైండ్ ట్యూన్ కావాలి కాబట్టి క్రోమటోగ్రఫీ చెప్తా. ఓకేనా? సో నేను ఓవర్ వ్యూగా కొన్ని చిన్న బేసిక్స్ చెప్తా మీకు. ఓకేనా? క్రోమటోగ్రఫీలో బేసిక్స్ చెప్తా. ఓకేనా? దాని తర్వాత మీరు ఇప్పుడు వినేది ఎలా వింటారంటే, జస్ట్ క్రోమటోగ్రఫీని సెపరేషన్ టెక్నిక్ లాగానే వినండి. ఎలా వింటారు? క్రోమటోగ్రఫీ అంటే సెపరేషన్ టెక్నిక్ లాగానే వినండి. అంటే ఇది సెపరేట్ చేయడానికి, విడదీయడానికి వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏ టెక్నిక్ వచ్చినా అది సెపరేషన్ కోసమే వస్తుంది. బేసిక్ గా ఇది రాసుకోండి, ఇట్ ఈస్ ఎ సెపరేషన్ టెక్నిక్ అని.
సో దీన్ని ఫస్ట్ సెపరేషన్ టెక్నిక్ వినండి, విన్న తర్వాత నేను అనాలిసిస్ కి లింక్ చేస్తుంది, అప్పుడు మీకు చాలా కంఫర్ట్ జోన్ వస్తుంది. ఓకేనా? రైట్, బేసిక్స్ చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమటోగ్రఫీ నీడ్ ఏంటో చెప్పినా కదా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రోమటోగ్రఫీ? Separation of compounds, mixture of compounds. సో ఎస్పెషల్లీ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనకి దేర్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్, నథింగ్ బట్ సెపరేషన్ టెక్నిక్స్. రాయాలి, ప్రతి ఒక్క లైన్ రాయాలి, నేను రాసే ప్రతి ఒక్కటి రాయాలి. లైక్ నేను ఇవన్నీ నోట్స్ చేయలేను మీకు, నేను మీకు నోట్స్ ఓన్లీ జస్ట్ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఇస్తా. బట్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలంటే ప్రతి పాయింట్ రాయాలి. మళ్ళీ చెప్పాను నేను, ఓకేనా? రాస్తా, తీసేస్తా ఉంటా. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ అ నీడ్ ఫర్ సెపరేషన్. ఆ నీడ్ ఫర్ సెపరేషన్ లో క్రోమటోగ్రఫీ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీ దృష్టిలో మిక్చర్ అంటే ఏంటి? కాంబిఫ్లామ్ అనేది మిక్చర్ అనుకుంటున్నారా? యా, మీరు ఇప్పటివరకు కాంబిఫ్లామ్ ఒకటి మిక్చర్ అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? 2 డ్రగ్స్, 2 or more డ్రగ్స్ కాంబినేషన్ లో ఉంటేనే మిక్చర్ కాదు. డోలో 650 ఉంది, ఇది మిక్చరా సింగిలా? చెప్పండి. ఇది మిక్చర్. ఎందుకు మిక్చర్? ఇప్పుడు ఈ ఎక్సిపియన్స్ లో ఎన్ని ఉంటాయి? చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. డిసింటిగ్రేటింగ్ ఏజెంట్ ఉంటాడు, కలరింగ్ ఏజెంట్ అంటాడు, స్వీటనింగ్ ఏజెంట్, బల్కింగ్ ఏజెంట్, సుటిక్స్ మొత్తం వస్తుంది. అన్నింటికి ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు డిసింటిగ్రేటింగ్ ఏజెంట్ తీసుకోండి, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2-in-80 తీసుకోండి. ఓకేనా? 2-in-80 అంటే దానికి స్ట్రక్చర్ ఉంటది కదా, అది కూడా దానికి కూడా క్వాలిటీ క్వాంటిటీ ఉంటది కదా. సో మీరు ఏ డ్రగ్ తీసుకున్నా, ఐ మీన్ టు సే ఫార్ములేషన్ అంటే మీకు మార్కెట్ లో దొరికేది ఫార్ములేషన్ అంటే. ఓకేనా? ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఓన్లీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్. సో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ మీకు మార్కెట్ లో ఉండదు ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములేషన్. ఫార్ములేషన్ లో డైరెక్ట్ డ్రగ్ ని, ఏపీఐని తీసుకొని రిలీజ్ చేయలేము మనము. దాని ప్రాపర్టీస్ పెంచాలంటే దానికి ఎక్సిపియన్స్ యాడ్ చేయాలి. అండ్ దెర్ ఆర్ సెవరల్ ఎక్సిపియన్స్ అలాంగ్ విత్ ఏపీఐ. అలాంటప్పుడు ఆ పౌడర్, ఇప్పుడు ఈ పౌడర్ లో ఒక డ్రగ్ ఏ ఉందా అంటే లేదు, ఎక్సిపియన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే చాలా ఎక్సిపియన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో నీకు ఏది ఇంపార్టెంట్? ఫార్ములేషన్ లో ఎవరు ఇంపార్టెంట్? ఎవరి మీద ఫోకస్ చేయాలి? ఓన్లీ ఏపీఐ. అంటే ఇందులో ఎక్సిపియన్స్ ని తీసేస్తే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎక్సిపియన్స్ కొంచెం అటు ఇటు అయినా నీకు పోయేదేం లేదు. కానీ డ్రగ్ డోస్ అటు ఇటు అయితే మాత్రం కైనెటిక్స్, డైనమిక్స్, రిసెప్టార్ సెన్సిటివిటీ, సిగ్నల్ ట్రాన్సాక్షన్ మెకానిజం, రెస్పాన్స్, ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. లెట్స్ సే 40 రిసెప్టార్స్ ఆక్యుపై కావాల్సింది మీకు ఒక 30 రిసెప్టార్సే ఆక్యుపై అవుతాయి. అలాంటప్పుడు మీకు ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. కావాల్సిన రెస్పాన్స్ రాదు. మీకు హై ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ గా నార్మల్ కి రాదు, తగ్గుతుంది కానీ మొత్తానికి తగ్గదు. సో ఆబ్వియస్లీ డోస్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఫార్ములేషన్ లో వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ డ్రగ్. ఫస్ట్ డ్రగ్ మీద ఫోకస్ చేస్తాం, కొన్నిసార్లు ఎక్సిపియన్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు, బట్ మెయిన్ గా మన ఫోకస్ అంతా డ్రగ్ మీద ఉంటది. సో ఇక్కడ లేబుల్ క్లెయిమ్ ఏదైతే చేసిండో 650 లేకపోతే 300, 325 అని, అది నిజంగా ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ లో వీ హ్యావ్ టు సెపరేట్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫ్రమ్ ది ఎక్సిపియన్స్, అండ్ వీ నీడ్ సమ్ సెపరేషన్ టెక్నిక్స్, అండ్ దోస్ ఆర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. క్లియరా? ఇప్పుడు ఒక డోలో 650 టాబ్లెట్ తీసుకుంటే దాన్ని పౌడర్ చేస్తే వాడు ఏం చెప్తున్నాడంటే అందులో పారాసిటమాల్ 650 mg ఉంది అన్నాడు. యాక్చువల్ గా డోలో టాబ్లెట్ వెయిట్ ఎంత ఉంటుంది తెలుసా మీకు? అరౌండ్ 800 నుంచి 830 mg అట్లా ఉంటది దాని వెయిట్. లేబుల్ క్లెయిమ్ అంటే ఏంటి మరి? 650 mg. ఈ 800 mg టాబ్లెట్ లో 650 పారాసిటమాల్ ఉంటది, మిగిలింది ఎక్సిపియన్స్ అన్నట్టు. ఇది ఓకేనా ఇక్కడ వరకు? ఇది అర్థమైందా? టోటల్ టాబ్లెట్ వెయిట్ వేరు, అందులో ఉండే డ్రగ్ క్వాంటిటీ వేరు. అది లేబుల్ క్లెయిమ్ అన్నట్టు. లేబుల్ క్లెయిమ్ ఇండికేట్స్ ఏపీఐ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఫార్మస్యూటికల్ ఈ డోలో టాబ్లెట్ లో ఓన్లీ పారాసిటమాలే కాదు, దాంతో పాటు చాలా ఎక్సిపియన్స్ ఉన్నాయి, వాటికి కూడా స్ట్రక్చర్ ఉంది. సో పారాసిటమాల్ ఎంత ఉందో మనము క్వాంటిఫై చేయాలి. కాబట్టి ఓన్లీ పారాసిటమాల్ ని క్వాలిఫై చేయాలి. కాబట్టి ఎక్సిపియన్స్ నుంచి సపరేట్ చేయాలి మనం.
సపరేట్ చేయాలంటే ఎవరన్నా ఒకరు హెల్ప్ చేయాలి, సపరేట్ చేసే టెక్నిక్ ఉండాలి. అలా సపరేట్ చేయడానికి క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ ని వాడతామని చెప్తున్నా. సో క్రోమటోగ్రఫీ ఏం చేస్తుంది, ఈ డోలో 650 పౌడర్ ని కనుక మీరు సొల్యూషన్ రూపంలో చేసి మీరు ఇన్స్ట్రుమెంట్ కి ఇస్తే, టిఎల్సీకో లేకపోతే హెచ్పిఎల్సీకో ఇస్తే, అదేం చేస్తుంది అంటే ఎక్సిపియన్స్ ని సెపరేట్ చేస్తుంది, డ్రగ్ ని సెపరేట్ చేస్తుంది. లెట్స్ ఇది డ్రగ్ అనుకోండి. సో ఇది ఎంత ఉందో మనం దాన్నే క్వాంటిఫై చేయొచ్చు. ఇవన్నీ ఎక్సిపియన్స్ వదిలేస్తారు. ఓకేనా? అలా క్రోమటోగ్రఫీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది అడిషన్ అన్నట్టు, ఇది యాడ్ ఆన్ టు స్పెక్ట్రోస్కోపీ. యాక్చువల్గా ఇదేంటి, అనాలిసిస్ కి ఒక యాడ్ ఆన్ అన్నట్టు, ఒక హెల్ప్ చేస్తుంది సైడ్. ఓకేనా? అర్థమైందా? ఎవరు అడిగారా అని క్వశ్చన్? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? క్లియర్. ఓకే ఓకే సరే. సో ఓవరాల్ గా ఇగో ఇది నేను ఏం మాట్లాడినా అది దేని చుట్టూ తిరిగిద్ది, సెపరేట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా చెప్పండి బోర్డు మీద, మీరు ఏదన్నా వినొచ్చు, నేను ఏదైనా చెప్పొచ్చు. ఓకేనా? ఎప్పటి వరకు అంటే సెపరేషన్ జరిగేంత వరకు. నేను ఏం చెప్పినా సెపరేషన్ జరుగుతుంది అనుకోండి, నేను గుడ్డిగా ఒక కాన్సెప్ట్ చెప్పిన సెపరేషన్ జరుగుతుంది, అది వర్క్ అవుతుంది. సో మొత్తానికి మనం ఏం మాట్లాడుకున్నా సెపరేషన్ జరగాలి. ఓకే రైట్. ఇప్పుడు చెప్తా చూడండి, నేను కాన్సెప్ట్ చెప్తా, సెపరేషన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? అసలు క్రోమటోగ్రఫీ ఎట్లా డిరైవ్ అయింది అనేది మీకు చెప్తా. స్టార్టింగ్ ఎక్కడ మొదలైంది కథ, స్టోరీ. ఓకేనా? మంచి మీకు ఒకటే ఎగ్జాంపుల్ అండి, మంచి ఎగ్జాంపుల్ డోలో 650 టాబ్లెటే పెట్టుకుందాం మనం. దీన్ని పౌడర్ చేద్దాం, టాబ్లెట్ ని ఏం చేద్దాం, పౌడర్ చేద్దాం. సో యాక్చువల్ గా టాబ్లెట్ వెయిట్ ఎంత ఉంటది చెప్పాను, 800 mg ఉంటది, అరౌండ్ 800 mg ఉంటది. ఇందులో పారాసిటమాల్ ఎంత ఉంటది, ఎంత కాదు ఎంత ఉంటది అని చెప్తుండంటే 650 ఉంటదండి. 50 mg. 650 తీసేస్తే ఎక్సిపియన్స్ ఎంత ఉండాలి, 150. అంతేనా? సో కాకపోతే మనకి ఇది బాగా ఇంపార్టెంట్. సో ఈ ఎక్సిపియన్స్ నుంచి దీన్ని సెపరేట్ చేయాలి. ఓకేనా? రైట్. సో సెపరేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము అనలైజ్ చేయాలి. కాబట్టి మనం ఈ టాబ్లెట్ తీసుకుందాం. నేను ల్యాబ్ చెప్తున్నా, ల్యాబ్ టాబ్లెట్ తీసుకు అస్సే ఆఫ్ పారాసిటమాల్ చేసిలా అనాలిసిస్ లో అస్సే ఆఫ్ పారాసిటమాల్ బై డాష్ యూవి స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? సరే. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేసినామో చెప్తా చూడండి. అసలు మీరు అస్సే ఆఫ్ పారాసిటమాల్ ఎక్స్పెరిమెంట్ మీకు సిలబస్ లో ఎందుకు పెట్టిండి తెలుసా? అండ్ అస్సే ఆఫ్ పారాసిటమాల్ ఎందుకు చేయాలి తెలుసా? ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు బీఫామ్ ల్యాబ్ లో చేస్తే, ఆ బేసిస్ మీద మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే, అక్కడ చాలా టాబ్లెట్స్ ఫార్ములేషన్స్ ప్రిపేర్ అయితే, దాంట్లో నుంచి ర్యాండమ్ గా ఒక 20 టాబ్లెట్స్ ఇస్తే, గుర్తొస్తుందా ఫార్మస్యూటిక్స్ లో మీకు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్, టాబ్లెట్ డోసేజ్ ఫార్మ్ ఎవాల్యుయేషన్ లో వెయిట్ వేరియేషన్ టెస్ట్, నెక్స్ట్ టాబ్లెట్ స్ట్రెంత్, ఇలాంటి అన్ని వేరియేషన్ టెస్ట్లు అన్ని ఉంటాయి కదా. సో అదంతా అస్సే కింద వస్తుంది. సో అది మీకు తెలవాలంటే బీఫామ్ లోకి ఎక్స్పెరిమెంట్ చెప్పిండు. సో యూజువల్ గా మనం ఏం చేస్తామంటే, మీకు ఫ్యాకల్టీ మెంబర్ ఏం చేస్తారంటే టాబ్లెట్లను ట్రిచ్యురేట్ చేసి వైట్ కలర్ పౌడర్ ఇస్తాడు ఎగ్జామ్ లో కదా. ఇప్పుడు ఈ టాబ్లెట్ ని ట్రిచ్యురేట్ చేద్దాం. ట్రిచ్యురేట్ చేసిన తర్వాత పౌడర్ వస్తుంది, వైట్ కలర్ పౌడర్ వస్తుంది. ఓకేనా? నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి. ఈ పౌడర్ లో ఎవరెవరు ఉన్నారు? అది క్లియర్. ఒక ఎక్సిపియంట్ ఉందా, చాలా మంది ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు. ఓకే సరే. ఇప్పుడు యాక్చువల్ గా సెపరేషన్ టెక్నిక్స్ యొక్క యాన్సిస్టర్స్ కి వెళ్దాం, ఓల్డ్ టెక్నిక్స్ కి వెళ్దాం. ఓకేనా? అసలు సెపరేషన్ చేయడానికి మనకున్న బేసిక్ మెథడ్స్ ఏంటి, మనకు యూజువల్ గా డే టు డే లైఫ్ లా? జల్లెడ. జల్లెడ, మంచి తెలుగు పదం చెప్పారు. జల్లెడ పడతాం మనం సింపుల్ గా. ఓకేనా? సింపుల్ గా జల్లెడ పడతాం. ఓకేనా? అంటే సీవింగ్ లేదు. ఇంకా చెప్పండి. వాటర్ లో చెత్త వచ్చింది, వాటర్ ని చెత్తని ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? ఇంకా సరే, ఈ రెండు మీకు బేసిక్ గా మనము ఇంట్లో నార్మల్ గా వాడేది. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ డిస్కస్ చేయాలి కదా మనం అన్నిటికీ. ప్రతి టెక్నిక్ కి ప్రిన్సిపల్, ఎక్కడి నుంచి ప్రిన్సిపల్ వస్తాయి చూడండి. అల్టిమేట్ గా దేనికోసం ఇదంతా? సెపరేషన్ కోసం. ఇప్పుడు
మీరు జల్లెడ పడుతున్నారంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఆ ఇప్పుడు మీకు బియ్యంలో అంటే మన రైస్ లో గోధుమ పిండి పడింది అనుకోండి, ఆట చేజారు పడ్డది, బియ్యంలో మొత్తం పడ్డది. ఇప్పుడు మనం రైస్ లో ఆట పడితే, ఓకేనా, రైస్ లో ఆట పడ్డా లేదంటే షుగర్ పడ్డా, ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని చక్కగా జల్లెడలో వేస్తాం. మనకి అవి ఉంటాయి, చేంజ్ చేస్తాం పార్టికల్ సైజ్ చూసి, ఓకేనా. 4-5 ఇస్తారు కాబట్టి సెట్ లో కొన్నప్పుడు ఒకటి పెట్టి ఏం చేస్తాం మనం, ఇట్లా ఇట్లా అంటాం. మీ కాన్ఫిడెన్స్ ఏంది, అవి నిజంగా సెపరేట్ అవుతాయి అన్నట్ట? అవుతాయి సార్. ఒకవేళ అవుతే బేసిస్ ఏంటి? Particle size. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సీవింగ్? Separation between particle size. పార్టికల్ సైజ్ అంటే ఒకటే వర్డ్, పార్టికల్ సైజ్. ఇప్పుడు పార్టికల్ సైజ్ అనే కాన్సెప్ట్ లేకపోతే సీవింగ్ ఉందా? నో సార్. లేదు. No. అసలు సీవింగ్ ని డెవలప్ చేయడము ఎవడైతే కనిపెట్టిండో, సీవింగ్ జల్లెడ్ని కనిపెట్టినాడు, వాడి ఐడియా ఏమై ఉండాలి? ఈ రెండింటిని సెపరేట్ చేయాలి. ఈ రెండింటిని సెపరేట్ చేయాలంటే ఏముంది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఏముంది? పార్టికల్ సైజ్ ఉంది. ఆ పార్టికల్ సైజ్ అనేది ఒక ప్రిన్సిపల్ గా తీసిండు. యాక్చువల్ గా పార్టికల్ సైజ్ అనేది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. ఆ మెటీరియల్ కు ఉండే వన్ ఆఫ్ ది కలరు, ఓకేనా, టేస్ట్, స్మెల్, ఓకేనా, ఇలాంటి ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అందులో ఒక ప్రాపర్టీ ఏంటి? సైజ్. ఈ సైజ్ ని బేస్ చేసుకుని ఒక టెక్నిక్ డెవలప్ చేసేసిండు, కథం. అదేంటి? సీవింగ్. ఇంకోటి ఏంటి? ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ లో ప్రిన్సిపల్ ఏంటో చెప్పండి. పార్టికల్ సైజ్. పార్టికల్ సైజే. మళ్ళీ మరి రెండిటికి రెండు టెక్నిక్స్ ఎందుకు? ఒకటే ప్రిన్సిపల్, రెండు ఎందుకు చెప్పండి? మళ్ళీ ఇక్కడ మీకు మనకి మళ్ళీ బేసిక్స్ లోకి వెళ్తే మనకి మిక్చర్స్ డిఫరెంట్ టైప్స్. సాలిడ్ మిక్చర్, సాలిడ్ లిక్విడ్ మిక్చర్, లిక్విడ్ మిక్చర్, గ్యాస్ మిక్చర్, లిక్విడ్ గ్యాస్ మిక్చర్, అవునా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. వాటిలో మనము మళ్ళీ బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పండి, ఫిల్టరేషన్ ఫర్ వాట్? దేనికి ఫిల్టరేషన్? సాలిడ్ లిక్విడ్, సీవింగ్ సాలిడ్. ఎంత సింపుల్ క్రోమటోగ్రఫీ, అర్థమవుతుందా? ఇవి బేసిక్ టెక్నిక్స్. ఇప్పుడు ఫస్ట్ జల్లెడ కనిపెట్టేళ్ళు, దాని తర్వాత ఫిల్టరేషన్, దాని తర్వాత ఇప్పుడు మామూలుగా ఆకులు అలాంటివన్నీ వడబోయడానికి ఒక క్లాత్ పెడతావు, లేదంటే జాలి పెడతావు. ఇంకా ఫైన్, ఇంకా కొంచెం మట్టి లాంటిది వస్తుంది అనుకోండి, క్లాత్ పెడతావు. దాని తర్వాత ఇంకోటి అంటే మొత్తానికి సైజ్ మీద ప్లే చేసి నువ్వు ఆటోమేటిక్ గా సెపరేట్ చేస్తున్నావు. అసలు సైజ్ అనే కాన్సెప్టే లేకపోతే ఇది వర్కౌట్ కాదు. ఇట్లా ఒక కాంపౌండ్ కి, ఒక కెమికల్ సబ్స్టాన్స్ కి ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఇప్పుడు స్మెల్ ని బట్టి కూడా గుర్తుపడతాం కదా, అనలైజ్ చేస్తాం కదా, టేస్ట్ ని బట్టి కూడా గుర్తుపడతాం కదా. సో ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ లక్షణాలు, ఈ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఈ టెక్నిక్స్ వస్తాయి అన్నట్టు. అందులో మీకు ఈజీగా అర్థం కావడానికి రెండు చెప్పాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పారాసిటమాల్, ఎక్సిపియన్స్ రెండు సాలిడే కదా, అంటే ఇది సాలిడ్ మిక్చరే కదా డోలో. మరి సీవింగ్ పెట్టి చేయొచ్చు కదా సార్ అని అడగొచ్చు కదా మీరు. చెప్పండి. స్టోరీ కంటిన్యూస్. చేయొచ్చా, చేయరాదా? చెయ్యరాదు. వై? ఇప్పుడు జల్లెడ కనిపెట్టిన తర్వాత బియ్యాన్ని పిండిని వేరు చేసినావు, బియ్యాన్ని చక్కెర వేరు చేసినావు, మొత్తానికి చేసినావు. కానీ ఒక మిక్చర్ ఇచ్చిన నువ్వు ఇట్లా చేస్తావా అని నువ్వు సెపరేట్ చేయరా చూస్తా. ఒక మిక్చర్ ఇచ్చి రెండింటి పార్టికల్ సైజ్ సేమ్ ఉంటే క్లోజ్. డిజాల్వ్ చేసినా అన్ని కరుగుతాయి. అంటే కొన్ని కరగని ఉంటాయి సార్ అని, అది ఫిల్టరేషన్ కింద వస్తుంది. ఓకేనా? ఫిల్టరేషన్ లో సాల్యుబిలిటీ సీన్ లోకి వస్తుంది. కరిగినాయన్నీ వస్తాయి, కరగని వస్తాయి. ఒకవేళ 3 కాంపౌండ్స్ ఉంటావు, 2 కరిగినాయి అనుకో, అప్పుడు కరిగిన దాంట్లో 2 ఉంటాయి. మళ్ళీ దాన్ని ఎట్లా సెపరేట్ చేస్తావు? అట్లా పోతే ఒక దగ్గర ఏ టెక్నిక్ అయినా ఒక దగ్గర ఫెయిల్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే లిమిటేషన్. ప్రతి టెక్నిక్ ఏముంటాయి చెప్పండి? లిమిటేషన్. ఎప్పుడైతే లిమిటేషన్ ఉంటుందో అప్పుడు మళ్ళీ
నెసెసిటీ వస్తుంది, కమ్స్ ఇన్ టు ది పిక్చర్. సో నెసెసిటీ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఇన్వెన్షన్. మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకో కొత్త టెక్నిక్. ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్ ఉండే, అంతకుముందు ఫ్యాన్ కూడా లేకుండే, చెట్లు ఉండే. ఫ్యాన్ తర్వాత కూలర్ తర్వాత ఏసీ. ఇట్లా కనిపెడతా ఉంటాం. సో ఇప్పుడు పార్టికల్ సైజ్ సేమ్ ఉంటే మరి అలాంటి మిక్చర్స్ ని మనం ఏం చేయలేమా ఇక? అంటే ఎస్, ఏం చేయలేము. ఎందుకంటే అక్కడ మీరు పట్టుకున్న ప్రిన్సిపల్ పార్టికల్ సైజు. ఒకవేళ పార్టికల్ సైజ్ సేమ్ ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ పట్టుకుంటే మాత్రం చేయలేవు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఇది వదిలేసి ఇంకోటి పట్టుకోవాలి, వేరే ఫార్ములా తీసుకోవాలి. ఇంకో ప్రిన్సిపల్ పట్టుకోవాలి. ఇంకో ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఇంకో ప్రాపర్టీ ఏముంది చూడాలి, ఇంకో లక్షణం పట్టుకోవాలి, దాని బేసిస్ మీద ఏమైనా తీయాలి. అర్థమవుతుందా? అట్లా సాలిడ్ లో పార్టికల్ సైజ్ సేమ్ ఉన్నప్పుడు సీవింగ్ పనిచేయదు. ఫిల్టరేషన్ లో పార్టికల్ సైజ్ సేమ్ ఉన్నప్పుడు, సాల్యుబిలిటీ సేమ్ ఉన్నప్పుడు పనిచేయదు. డిస్టిలేషన్ తెలుసా మీకు? డిస్టిలేషన్ దట్ ఈస్ ఫర్ లిక్విడ్. చెప్పండి, ఇప్పుడు వాటర్ లో మిథనాల్ కలిసింది అనుకోండి, గుర్తుపట్టలేరు మీరు. వాటర్ మిథనాల్ రెండు మింగిల్ అయిపోతాయి. ఇప్పుడు వాటర్ ని మిథనాల్ ని సెపరేట్ చేయొచ్చా? ఈజీగా చేయొచ్చు, డిస్టిలేషన్ పెట్టి, కండెన్సర్ పెట్టి. ఎట్లా చేయొచ్చు? ఎవాపరేట్ చేస్తారు, అంటే హీట్ చేస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటో చెప్తారా? బాయిలింగ్ పాయింట్ వచ్చిందా? ఈ బాయిలింగ్ పాయింట్ ఏంటి? మళ్ళీ ప్రాపర్టీ. Physical. ఒక్కొక్క ఏం లేదు తెలుసా, సింపుల్ గా సైంటిస్టులు అందరూ